నేను రూమ్ ఆఫ్ అపీరెన్స్ ఒకేలాగా ఉంటది కదమ్మా అంటున్నా. అది సింగిల్ రూమ్ కదా మ్యామ్, అవేం లేకుండే, జస్ట్ అతని బెడ్ ఒకటి ఉంటుండే అంతే, ఇంకేం లేకుండే. సరే సరే చెప్పు. చెప్పమ్మా. అట్లానే వెళ్ళినా మ్యామ్, అతనికి చెప్పినా కూడా నేను ఆల్రెడీ ఈ రూమ్కి వచ్చిన ఒకసారి, ఇట్లా మా లవర్ ఉంటుండే, ఇట్లా సో అండ్ సో అయ్యింది, ఇక్కడే అయింది అని చెప్పేసి చెప్పిన. అవన్నీ నాకు తెలీదు అని చెప్పి చెప్పిండు. అతను ఎవరో కూడా నాకు తెలీదు, ఎన్ని రోజులు ఉన్నారో కూడా తెలీదు, నేనైతే 1 month నుంచి ఉంటున్నా అని చెప్పేసి చెప్పిండు. సరే అని ఇతనితో కమిట్మెంట్ అడిగిండు, ఓకే అని చెప్పేసి నేను కూడా. మేడం అది అబద్ధం చెప్తే మేడం అది. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం ఉండు. కాదమ్మా, నువ్వు ఎంత ఆ వీడియోలో ఉన్నావో ఈయన ఉన్నాడు కదా, ప్రాబ్లం ఇతను కూడా షేర్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి కదా. అతన్ని పిలవలేదుగా పడుకోవడానికి రమ్మని, నిన్ను కదా పిలిచాడు, అవునా? అవును అరే ప్రాబ్లం నన్ను పిలుస్తున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈ విషయం ఏంటో తేల్చుకోవాలని దినేష్కి నువ్వు ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా. వన్ డే కాబట్టి వెళ్ళిపోయానండి, ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అనుకున్నాను, అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు అనుకున్నాడు. రియాక్ట్ అవ్వడం ఏమిటి చండాలం? హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతే మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ఇంకోరి ఇలాగా పిలిస్తే ఇంకోరి దగ్గరికి వెళ్ళిపోతావా? అట్లా అని కాదు మ్యామ్. వీడియోలో దినేష్ కాకుండా వేరే అబ్బాయి ఉంటే కనుక నువ్వు దినేష్ కి చెప్పడానికి భయపడాలి. మీరిద్దరు ఉన్నది వాళ్ళిద్దరే కదా. అంటే అతను ఎట్లా అర్థం చేసుకుంటాడో, నన్ను వదిలేస్తాడేమో అని అంటే నువ్వేమన్నా తప్పు చేస్తున్నావా? నేనేం తప్పు చేయలేదు మ్యామ్. మరి ఫస్ట్ చెప్పడానికి ఏంటి భయం? అంటే నువ్వే రికార్డ్ చేసేవన్న అభియోగం ఏమైనా నీ మీద ఇస్తాడనా? అట్లానే అనుకొని చెప్పలేదు మేడం. తెలివి తక్కువ పనులు. ఆ అమ్మాయి మా రూమ్ కి రోజు వచ్చేది మేడం. నువ్వు ఆపు, ఫస్ట్ చెప్పే వరకు ఆగు. చెప్పు. ఆ తర్వాత అతనితో కలిసాను మ్యామ్, ఓకే ఆడి వరకు అయిపోయింది. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం, నార్మల్ గానే ఉంది. తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత ఆ వీడియో మళ్ళీ నాకు వచ్చింది, ఏ వేరే వీడియో? number ఫస్ట్ వీడియోనా రెండోది కూడా వీడియో రెండో తీసి? అబ్బాయితో. అంటే మేము మొన్న వెళ్ళాం కదా, ఆ అబ్బాయితో. మరి ఈసారైనా కొద్దిగా జాగ్రత్త పడలేదమ్మా? అటు ఇటు పైకి కిందకి చూడాలి కదమ్మా. ఆడిఫేసే కూర్చుంటే అలాగా చుట్టుపక్కల ఏమైనా కెమెరాలు ఉన్నాయా, బాంబులు ఉన్నాయని చూడాలిగా. మొదటిసారి అలా జరిగింది, ఎవడు ఏ బొక్కలో కెమెరా పెట్టాడు అన్నది నీకు తెలీదు. అంటే నేను భయపడి అంతగానం చూడలేదు. డైరెక్ట్ గా పార్టిసిపేషన్ చూడాలి కదా. అటు ఇటుని కెమెరాలు ఉన్నాయా, ఫోటోలు తీస్తున్నారా, ఫోన్లు ఎక్కడ పెట్టారు? తన ఫోన్ నా దగ్గర ఉంది సార్, తన ఫోన్ పక్కకు పెట్టేశాడు, స్విచ్ ఆఫ్ చేసిండు అతను. అమ్మా, ఇంతకు ముందు దినేష్ తో పాటు నువ్వు కలిసినప్పుడు తెలియకుండా ఏదో మూల నుంచి రికార్డ్ అయింది. అదే రూమ్ కి నువ్వు మళ్ళీ వెళ్ళావు. అదే యాంగిల్లో ఏమన్నా ఉందా అన్నది ఫస్ట్ ఆ రూమ్ లోకి వెళ్ళాక చెక్ చేసుకుంటావా లేదా? బేసిక్ కామన్ సెన్స్. అంటే నేను కొంచెం ఆ టెన్షన్ లో ఏమి అంత పట్టించుకోలేదు. ఏం టెన్షన్ అమ్మా? ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎలా పెంచుతారు? ఎక్కడ బట్టలు మార్చుకుంటేనన్నా అమ్మ ఇలా జాగ్రత్తగా చుట్టుపక్కల చూసుకొని మరి మార్చుకోండి అని చెప్పేసి అంటారు. నువ్వు అలాంటిది వేరే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి నాకేం తెలియదు, నేను టెన్షన్ పడిపోయానని పిచ్చి మాటలని మాడుతున్నావు ఏంటి? అంటే చూసాను మేడం, చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఇన్ని వాడతావు? అమాయకంగా ముచ్చట్లు పెట్టొద్దమ్మా, చాలా చిరాకు ఉంది ఆడపిల్లలు మాట్లాడుతుండే ఈ మధ్య. అంత అమాయకంగా మోసపోతున్నారేంటమ్మా? ఇంట్లో పేరెంట్స్ కన్నా చెప్పాలి ఇలా జరిగిందని, ఇలా ఎవరికన్నా చెప్పాలి. ఓ ఆడెవడో పిలిచాడని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వీడియో పంపించాడు, ఇప్పుడు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతావా? ఏం చేసావు? అది రెండో వీడియో వచ్చింది, ఏం చేసావు? ఆ వీడియో వచ్చినాక వేరే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిందండి అది కూడా. అప్పుడు ఇక వాళ్ళు ఏంటి అనేది ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి లొకేషన్ అతన్ని అడిగాను, వెళ్ళాను మేడం. ఈసారి మాత్రం కళ్ళు తెరిసావు, లొకేషన్ అడిగావు. మన ఇద్దరు ఉన్న వీడియో ఎట్లా బయటకు వచ్చింది, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసావు, ఇప్పుడు మన ఇద్దరిది కలిపి ఇంకొకటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఏమన్నాడు అతను? కాదు మేడం, అసలు దినేష్ ఏమయ్యాడు పిక్చర్ లో? దినేష్ కి తెలిస్తే వదిలేస్తాడేమో అనుకొని లొకేషన్ లో బాయ్ ఫ్రెండ్ కాదు కదండి. మాట్లాడానండి, నార్మల్ గా మాట్లాడుతున్నా కానీ ఈ విషయాలని చెప్పట్లేదు. లోకేష్ ఏమన్నాడు? నార్మల్ కాల్స్ వస్తున్నాయి, ఫ్రాడ్ కాల్స్ అని చెప్పాను అంతే. అయితే బ్లాక్ చేయ అని చెప్పేసి చెప్పిండు ఆయన. ఈ లోకి ఏమన్నాడు? లోకికి నేను కాల్ చేసి అడిగాను, నువ్వేమన్నా వీడియోస్ ఏమన్నా తీసినావా అంటే, నాకు అలాంటివి ఏం తీయలేదు. అదే పతివ్రతలకు లీడర్ నాని ఉంటాడుగా. మేడం నేను అదేం చెప్పలేదు మేడం, అది అబద్ధం చెప్తుంది మేడం. మా రూమ్ కి రోజు వస్తుంది. నీకు వీడియో ఎక్కడిది అసలు? మా వీడియో ఎట్లేదు మేడం, వీడియో తీయలేదు నేను అసలు. ఈ వీడియో ఎక్కడిది? వీళ్ళిద్దరు దినేష్ అమ్మాయి ఉన్న వీడియో ఆ వీడియో నేను తీసుకున్నా మేడం. నేను ఎక్కడి నుంచి తీసుకున్నావు? మా రూమ్ కు డైలీ వచ్చేది మేడం, డబ్బుల కోసమని. ఓవర్ యాక్షన్ చేయకు, ఎవరు వచ్చిరు? డబ్బుల కోసం రావడం ఏంటి? వస్తున్నాయి మేడం రూమ్ కి డైలీ. డబ్బుల కోసం మాకేం అవసరం? అంటే అమ్మాయి రెగ్యులర్ గా డబ్బుల కోసం మీ దగ్గరకు వచ్చి పడుకొని వెళ్తుందా? బాబు తమ్ముడు, టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దినేష్ నువ్వు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. మీ ముగ్గురు ఫ్రెండ్సా? ముగ్గురు ఫ్రెండ్స్. చండాలంగా ఆడి వీడియో నువ్వు తీయటం ఇద్దరే. సార్ నేను తీసుకున్నాను సార్, నేను
మా రూమ్ కి వచ్చేది అమ్మాయి. తీసుకోవడం ఏంట్రా బాయ్? హక్కేంద్రా నువ్వు ఏదైనా ఏదో పక్షికి తీసాను చెట్టుకు తీసాను అన్నట్టు వాళ్ళిద్దరు సెక్స్ చేస్తుంటే వీడియో తీయటం ఏంటి చండాలంగానే? అసలు మీరిద్దరు ఏమైనా ప్లాన్ చేసుకునే తీసారా? మేడం రోజు వచ్చేవాళ్ళు. అవునయ్యా వచ్చారు, అయితే ఏంటి? వాళ్ళిద్దరు లవర్స్, ఏదో కలవడానికి వచ్చాడు. ఎందుకు వస్తారు మేడం? అది నా రూమ్ మేడం, నేను తీసుకున్న రూమ్. కాదా నువ్వు వీడియో తీస్తున్నట్టు దినేష్ తెలుసా? దినేష్ తెలియదు మేడం. దినేష్ కి తెలీదు, ఈ అమ్మాయికి తెలీదు. నువ్వు వీడియో తీసావు, వీడియో తీసి అమ్మాయికి పంపించావు, నువ్వు రా అన్నావు, మళ్ళీ ఆ అమ్మాయితో నువ్వు పడుకున్నావు, మళ్ళీ నీ వీడియో ఎవడు తీసాడు? నా వీడియో వేరేవాడు తీసాడు మేడం, నాకు కూడా తెలియదు. ఇంకా మా వీడియో తీసింది అతనే, వాళ్ళ ముగ్గురు ఒకటే అండి. ఓకే నాన్న, మీ స్టోరీ చెప్పండి, వీళ్ళతో మాట్లాడతాం. కానీ ఏంటి తర్వాత ఏమైంది? వీడియో వచ్చింది నీ దగ్గర, రెండో వీడియో తర్వాత ఏంటి? వచ్చింది తర్వాత లొకేషన్ చూస్తే సేమ్ రూమ్, అదే రూమ్. ఎవరు పిలిచారు అప్పుడు? ఇంకొక అబ్బాయి స్వామి అని, స్వామి మేడం. స్వామి, అతను స్వామి. ఆ అబ్బాయి పిలిచాడు. తర్వాత అక్కడ నుంచి నేను వచ్చేసాను, ఏమీ మాట్లాడకుండా వచ్చేసాను. మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాను. ఆ అబ్బాయితో కూడా ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదండి. ఓకే, బతికిచ్చావు తల్లి. రెండోసారి కన్నా కళ్ళు తెరిచారమ్మా, మీకు నమస్కారం. మేము మిమ్మల్ని తిట్టట్లేదు తల్లి, మీ అమాయకత్వాన్ని చూసి జాలిపడాలో ఏమనాలో తెలియక బాధపడుతున్నాం. ఎందుకు వచ్చేసావమ్మా? ఇప్పుడు ఇది మాకు నిజంగా న్యూస్ నీ దగ్గర నుంచి వినాలని ఉంది. స్వామి దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చేసావు? అంటే నేను బయట నుంచే చూసే వెళ్ళిపోయానండి, లొకేషన్ ఏంది అనేసి అర్థం అయిపోయిందండి. భయం ఏం లేదా? స్వామి కాస్త అంతా పబ్లిష్ చేసి అన్ని చోట్లకి పంపిస్తాడు, నా పరువు తీస్తాడు. అతనికి చెప్పానండి, నాకు కొంచెం ఈరోజు పని ఉంది, వేరే రేపు వస్తానని చెప్పావా? నా తల్లి, ఈ రోజు కాదు రేపు వస్తానని చెప్పావా? అట్లా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ కి చెప్పాను జరిగింది మొత్తం. అంటే అమ్మాయినా ఫ్రెండ్? ఈ అమ్మాయి అండి. అంతేగాని తనకు చెప్తే ఈ ఫొటోస్ ఏ నెంబర్ నుంచి వచ్చిందా, ఏ నెంబర్ నుంచి వచ్చిందని తన నెంబర్ తీసుకుంది, ఫొటోస్ నాకు చూపించింది. నేను కూడా వీళ్ళతో సఫర్ అయినా అని చెప్పేసి తను అప్పుడు చెప్పింది. ఇద్దరిని ఒకేలా ఏది నువ్వు అదే రూమా? వీళ్ళ ముగ్గురులో నీకెవరు తెలుసమ్మా? ఫస్ట్ దినేషేనా? లోకి, నువ్వు లోకి గర్ల్ ఫ్రెండ్ వా? ఆ పిల్లేమో దినేష్ గర్ల్ ఫ్రెండా? సేమ్ అనేది పక్కన పెడదాము. ఏం జరిగింది నీ ఇష్యూలో? నాది కూడా సేమ్ అలానే. ఏది నువ్వు ఫస్ట్ లోకితో ఫిజికల్ గా ఉండగా వీడియో తీసి ఎవరు పెట్టారు? తను ఏ దినేష్ పెట్టాడా? ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళు ముగ్గురు కలిసి అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారండి. లేకుండా కాదు, వాళ్ళ ముగ్గురు ట్రాప్ వ్యవహారం నడుస్తుంది. ఈ తర్వాత ఆ వీడియో వచ్చింది. దినేష్ నీకు ఫోన్ చేసి రమ్మన్నాడా? దినేష్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు? తర్వాత తను కాల్ చేసిండు. ఎవరు? స్వామి. అప్పుడు నాకు కూడా సేమ్ అర్థమయ్యి నేను వెళ్ళాను. నీదేంటమ్మా సేమ్ టు సేమ్ అన్నావు అంటే ఏమైంది ఇక్కడ? నువ్వెవరు? నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? లోకి అబ్బాయి. లోకి అబ్బాయి నీ బాయ్ ఫ్రెండ్. ఓకే, మీ ఇద్దరిది ప్రయాణం ఎంతసేపు, ఎంతకాలం? కూడా సేమ్, మేము కాలేజ్ అన్నమాట మా ఇద్దరం. మీది కూడా ఫిజికల్ ఇది ఒకసారేనా? మాది 1 year నుంచి లవ్ సార్. అంతలా నమ్మించాడు నన్ను అన్నమాట. అంటే పెళ్లి చేసుకుందాం అది ఇది అని చెప్పి నమ్మించి అలా చేసిండు. చేసిన తర్వాత వీడియో ఎలా వచ్చిందో తెలియదు, వేరే అబ్బాయి నాకు పెట్టిండు. వేరే అబ్బాయి ఎవరు? అదిగో తను దినేష్. సేమ్ మెసేజ్, నువ్వు నా రూమ్ కి వస్తే లేదంటే పబ్లిష్ చేస్తానని. తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే వీడియో ఇంకొక నెంబర్ నుంచి వచ్చింది. సరేలే, సేమ్ టు సేమే, కానీ అట్లీస్ట్ నువ్వన్నా దినేష్ రూమ్ కి వెళ్ళినప్పుడు చూసావు అటు ఇటు ఏ మూల నుంచి? మేమేం చూడలేదు. ఎందుకు ఇంత టెన్షన్ ఏంటమ్మా? టెన్షన్ లో వేరే పనులు. ఇటు పెడతానని చెప్పాడు మా పేరెంట్స్. ఇవన్నీ జరిగినప్పుడు మేము చనిపోదామని కూడా అనుకున్నాం సార్. అంతలా నమ్మించాడు తను, అలా చేస్తాడు అని అనుకోలేదు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళకి చెప్పలేక మేము సఫర్ అవ్వలేక చనిపోదామని అనుకున్నామండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.